ఇప్పుడు 40 గ్యారెంటీలు ఇచ్చినాడు, ఫ్రీ బస్సు ఇచ్చినాడు, ఒకటి 6 గ్యారెంటీలు 420 హామీలు ఏమి ఇయ్యలేదు. ఇప్పుడు గ్యాస్, నేను కాంగ్రెస్ అనుకో, నేను ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని, మీరు కాంగ్రెస్ గద్వాల్ మండల అధ్యక్షుడిని. ఇప్పుడు ఈ గద్వాల్కి మండల అధ్యక్షుడిని నేను. కాకపోతే మేము ఈ డెవలప్ కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నారు. మరి డెవలప్ కాలేదు కదా. ఇప్పుడు సిలిండర్ చెప్పినాం, మా ఊర్లో పింఛన్లు ఇప్పిస్తామన్నాం, ఇండ్లు ఇప్పిస్తామన్నాం. తర్వాత ఇంట్లో మహిళ ఎంతమంది ఉంటే అంతమందికి 2500 రూపాయలు ఇప్పిస్తామని ఓటేపించినాం. ఈ రోజు మమ్మల్ని ఆ ప్రచారంలో చెప్పినాం అన్ని. ఆయన చెప్పినాడు కాబట్టి మేము స్వయంగా మీరే చెప్పినారా? స్వయంగా మేమే చెప్పినాం. ఇప్పుడు మేము పంచాయతీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినామంటే మేము ఏం ముఖం పెట్టుకొని పోగలుగుతాం? లేదా మీ కాంగ్రెస్ వాళ్ళకి? లేదు, చెప్పలేకపోతున్నాం. మీరే ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకుంటున్నా, నేను నిజం కూడా ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నేను ఆ రోజు ఇచ్చిన ఆడపిల్లకి ఎవరు చెప్పినా నీకేమమ్మా నీకు 2500 ఇస్తా, సిలిండర్ వస్తున్నా. సిలిండర్ ఒక నిలబడింది, తర్వాత పడడం లేదు. పింఛన్లు 4000 అన్నారు. పింఛన్ల కాడ పోతే చెప్తారు వాడు ఎవడో చెప్పిపోయా కొడుకు ఓట్లేయమని ఈ రోజు ఇస్తలేడని. పింఛన్లు ఇంటి ముందల, గ్రామ పంచాయతీ ఇంటి ముందల, నా ఇల్లు గ్రామ పంచాయతీ కాడ అంటున్నారు. అంటే భారం నా మీద పడినట్టే కదా. 2 నెలల నుంచి ఎప్పుడన్నా మీ గ్రామంలో ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించడం జరిగినమ్మా? ఏమైంది నాయన, ఓట్లు వేయమని చెప్పినో అది ఇస్తారు ఇది ఇస్తారు అన్నారు. రోజు అడుగుతారు. పింఛన్ వచ్చేది 31వ తారీఖు తర్వాత వస్తుంది పింఛను. అప్పుడు పింఛన్ వచ్చినప్పుడల్లా అంటారు. ఇప్పుడు మహిళలు చనిపోయినారు, మా ఊర్లో మస్తు మంది భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ రోజు వరకు కూడా పింఛన్ రావడం లేదు. ఓవరాల్ గా సక్సెస్ గవర్నమెంట్ అంటారా, ఫెయిల్యూర్ గవర్నమెంట్? ఫెయిల్యూర్ గవర్నమెంట్. కాంగ్రెస్ వ్యక్తి ఒప్పుకుంటారు? ఒప్పుకుంటున్నా, దాంట్లో ఏం డౌట్ లేదు.